ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క మాటలు వినడానికి యొక్క ప్రాంతంలో తండ్రి మేము సిద్ధపడి ఉన్నాం తండ్రి. అందును బట్టి తండ్రి నీకు వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. ప్రతి దినము కూడా నీ యొక్క వాక్యం నేర్చుకునేవారుగా, నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్క మాట శ్రద్ధతో విని మా యొక్క బ్రతుకుల్లో నెరవేరుస్తూ అంతం వరకు ఈ భూమి మీద ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా సరే వాటిని భరించేవారిగా మా యొక్క బ్రతుకులను నీ మాటలు బట్టి దినదినము కూడా సరిదిద్దుకుని మీరు చేస్తున్న హెచ్చరికలను తండ్రి మేము హృదయంలో ఉంచుకొని సరిదిద్దుకునే వారుగా మేము ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నా అండి. ఇప్పటిదాకా ఎగ్జామ్ గురించి కొన్ని టిప్స్ మనం విన్నాం. ఏమండి, ఎగ్జామ్ బాగా రాయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎగ్జామ్ బాగా రాయాలంటే ఏం చేయాలి? ఒక పాఠం మీద అవగాహన తెచ్చుకోవాలి. నిజానికి నేను పాఠం ఇక్కడికి వచ్చి చెప్తాను అనడానికి కారణం కూడా అదే. ఒక స్ట్రక్చర్ ఏ పాఠం చూసుకున్నా దానికంటూ ఒక ఫ్రేమ్ ఉంటుంది, అవునా? ముందు రిఫరెన్స్లు ఏంటి, ఆ పాఠం దేని గురించి ప్రారంభమైంది, దేని ద్వారా ఆ పాఠం వచ్చింది, ఎటువంటి భావాలు ఈ సమాజంలో ఆ పాఠం గురించి ఎటువంటి భావాలు కలిగి ఉన్నారో సమాజం అన్నది మనకు ముందు అవగాహన ఉండాలి దినదినము. ఎందుకంటే ఎప్పటి నుంచో క్లాసులు అంటున్నాం. ఏదేమైనప్పటికీ ఒక పాఠం చెప్పబడుతున్నప్పుడు అది శ్రద్ధగా వినడం, నీకు ఎక్కువ జ్ఞాపక శక్తి అదే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా ఒక పాఠాన్ని వింటావో అదే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని చదువుకున్నా ఎన్ని రాసుకున్నా వాటికన్నా విన్నది చాలా జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు టీచర్ గారు చెప్పారు, సార్ గారు, మొత్తం మీద ఒకసారి వింటే 10 సార్లు రాసినట్టంట. 10 సార్లు రాస్తే నీకు ఎంత జ్ఞాపకం ఉంటుందో ఒకసారి వింటే అంత జ్ఞాపకం ఉంటుందంట. అలాగే 10 సార్లు రాసావు కదా, 10 సార్లు నువ్వు చదివావు అనుకో, ఒక్కసారి రాయడంతో సమానం. అర్థమైందా? 10 సార్లు చదివితే ఒక్కసారి రాయడంతో సమానం. 10 సార్లు రాస్తే ఒక్కసారి వినడంతో సమానం. ఇప్పుడు ఉదాహరణకి ఈ పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలు నువ్వు ఎంతసేపు రాస్తావో తెలుసా? స్పీడ్గా రాసే వాళ్ళకి ఎంత టైం పడుతుంది? ఇక్కడ పుస్తకం ఉంది, పుస్తకంలో ఉన్నది అంతా రాయాలనుకోండి, 10 సార్లు రాయగలరా? కష్టం కదా. కానీ అవకాశం ఎలా వస్తుంది? నువ్వు ఒక్కసారి వింటే 10 సార్లు రాసినంత వరకు ఎంత జ్ఞాపకం ఉంటుందో అంత జ్ఞాపకం. ఆ 10 సార్లు కూడా పదం పదం నువ్వు జాగ్రత్తగా చూసుకుని రాస్తేనే ఆ జ్ఞాపక శక్తి వస్తుంది. కానీ వింటే మాత్రం, దేవుని యొక్క వాక్యము సరిగ్గా వింటే మాత్రం అది మర్చిపోలేమండి. ఎవరో కూడా మర్చిపోలేరు. మర్చిపోతున్నారు అంటే కారణం ఏంటి? అలాగని వింటామండి ఇంటికెళ్ళి బైబుల్ చదవమంటే కుదరదు. ఏమండి, వినాలి. విన్నది ఎంతో జ్ఞాపకం ఉంటుంది, మర్చిపోలేనంత జ్ఞాపకం ఉంటుంది ఏ వాక్యం మనం విన్నా. నిజంగా ఎప్పుడో సంవత్సరాలు 10 ఏళ్ల క్రితం విన్న వాక్యాలే ఈరోజు కానీ మీకు చెప్తున్నాయి. 8 ఏళ్ళు 7 ఏళ్ళ కింద విన్న వాక్యాలే. ఏమండి, అప్పుడు విన్న ఇప్పుడు దాకా గుర్తున్నాయా? 10 ఏళ్ల క్రితం విన్న ఇప్పుడు దాకా గుర్తున్నాయంటే గుర్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పట్లేదుగా. పోనీ మీరు అలా అనుకోవడానికన్నా ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పట్లా. మరి ఎలా చెప్తున్నాను? అప్పుడు విన్నయే కంటిన్యూగా వినడం వల్ల జ్ఞాపకం. అందుకే శ్రద్ధగా వినడం అనేది చాలా ముఖ్యం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం రాయించాడో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అనుకుంది. యాకోబు పత్రిక కాదనుకుంటా. వినుటకు వేగిరపడుము, మాటలాడుటకు నిదానించుము. 1:19. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడు? వినడానికి ఏం చేయమంటున్నాడు?
వేగిరపడాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి తొందరపడాలి. మనం ఎక్కడ తొందరపడతాం? మాట్లాడడానికి తొందరపడతాం, కోప్పడ్డానికి తొందరపడతాం. ఇంక భూమి మీద ఎన్నో ఉన్నాయి, మనం అన్నిటికీ తొందరపడతాం, కానీ వాక్యం వినడానికి మాత్రం తొందరపడం, వేగిరపడం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, ఇదిగో నువ్వు వినాలి, దేవుని వాక్యం వినాలి, విన్న దాని ప్రకారం బ్రతకాలి. అందుకే తర్వాత 22లో కూడా అలా అని వినమంటున్నాం కదా అని వింటేనే సరిపోతుంది అనుకుంటే పొరపాటని, మీరు వినువారు మాత్రమై ఉండక మీరు ప్రవర్తించువారునై ఉండండి. వినువారు మాత్రమై ఉండొద్దు అంటున్నాడు. అలా అని వినమంటున్నాడా? ఎక్కువ వినండి. అలా అని వినొదిలేసినా సరే నీకు ఉపయోగం ఉండదు. విన్న దాని ప్రకారం ప్రవర్తించమంటున్నాడు. నిజంగా ఆలోచిద్దాం. ఈరోజు పాఠం ఆశీర్వాదాలు నాడు నేడు. నిజంగా ఈరోజు ప్రపంచ పరిస్థితి గురించి ఆలోచిస్తే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం గురించి ఆలోచిస్తే, ఇంకా మనం మాట్లాడుకుంటే దేవుని పట్ల ఈరోజు ప్రపంచానికి ఉన్న ఒక ఉద్దేశం గురించి మనం ఆలోచిస్తే, ఎటువంటి ఉద్దేశం దేవుని పట్ల ఈ ప్రపంచం కలిగి ఉంది అంటే, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఎవరినైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి, ఏ క్రైస్తవునైనా సరే, ఏ భక్తున్నైనా సరే, మీరు దేవుని దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తున్నారు అండి అనగానే ఆ ప్రశ్నకి అక్కడి నుంచి వచ్చే సమాధానం, ఎవరైనా దేవుని కోసం వెళ్తున్నాను అంటాడా? పరలోకం కోసం, స్వర్గం కోసం వెళ్తున్నాను అంటారా? ఆ సమాధానాలు రావు. మరి ఏ సమాధానం వస్తుంది? నాకున్న అవసరాలు తీర్చుకోవడం కోసం, నాకున్న అప్పులు తీర్చుకోవడం కోసం, నాకున్న బాధలు భరించలేక ఇదిగో దేవునికి మొక్కుకుంటే ఆ బాధలు తీరుతాయని వచ్చాను అని చెప్పిన వారే మనకు సమాజంలో కనిపిస్తున్నారు. ఇది ఇంకా బయట గురించి పక్కన పెట్టేస్తే, క్రైస్తవ సమాజం దగ్గరికి వచ్చేసరికి ఇంకా అధికంగా ఉంటారు. ఏమండి, ఈ భూమి మీద ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్న పెద్ద పిచ్చి ఏంటి అంటే ఆశీర్వాదం పిచ్చి. ఆశీర్వాదం అంటే చాలు. ఏ మీటింగ్స్కి ఇదిగో మృత్యు వెనక మిస్టరీ అంటే రారు ఎవరు. కట్టి మిల్చిన కన్నీటి కాదా అంటే ఎవరో ఇష్టపడరు. కానీ దానికి ముందు ఒక ఆశీర్వాదం, వెనకొక ఆశీర్వాదం తగిలిచ్చాం అనుకోండి, ఆశీర్వాద పండుగలు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఈరోజు ప్రజలు కూడా, కొంతమంది బోధకులు కూడా ఏమైపోయారంటే టైటిల్ పెడుతున్నారు. మొన్న ఏదో టైటిల్ చూసా, ఆశీర్వాద పండుగలు లేకపోతే పరిశుద్ధాత్మ ప్రసన్నత వేడుకలని ఒక ఆయన టైటిల్ పెట్టాడు. కొన్ని టైటిల్ పక్కన పెట్టేస్తే కింద ఒక లిస్ట్ ఉంది. అప్పుల బాధలా, దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయా, పెళ్లి కావట్లేదా, జాబు రావట్లేదా, ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదా, రోగంతో బాధపడుతున్నావా, పుట్టు గుడ్డివాడివా, పుట్టు మూగవాడివా, ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఈ బాధ? నీకు ఎన్నాళ్ళ నుంచి ఉన్న ప్రతి ఒక్క బాధని కూడా యేసు నామమున నయం చేయబడును, మీకు స్వస్థత దయచేయబడును అని కింద ఫుట్ నోట్లో కనిపిస్తుంటది. ఏంటి? ఆశీర్వాద పండుగలు. ఇదిగో దానివల్ల నీకు వచ్చే మేలు ఏంటంటే, ఇదిగో కింద ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు ప్రజలందరూ దేనికోసం వెళ్తారు? ఆ లిస్టులో ఉన్నవి నెరవేర్చుకోవడం కోసం. ఎంతోమంది పొరపాటున ఒకటి నెరవేరిందంటే ఇంకా ఆ బాధకుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. 10 మందికి చేసినప్పుడు ఏదో ఒకటి పొరపాటున నెరవేరితే చాలు. కొంతమంది ఎలా మారిపోయారంటే పొరపాటును కూడా నెరవేరట్లేదు. ఏమండి, పొరపాటును కూడా నెరవేరట్లే. మరి అని ఎందుకు నెరవేరుతాయి? అవాస్తవాలు అయినప్పుడు, బైబిల్లో లేనప్పుడు అవి నెరవేరుతాయా? నెరవేరవు. మరి నెరవేరవు కాబట్టి ఏం చేయాలనగానే కొంతమంది యాక్టర్స్ని పెట్టేసుకున్నారు. ఏం చేయాలి? ఆవిడొచ్చి దెయ్యం పట్టినట్టు నటించాలి. ఇప్పుడు ఆవిడకి ఇతను ఏం చేయాలి? స్వస్థత చెయ్యాలి. లేకపోతే లేనివాడిగా వచ్చాను అని సాక్ష్యం చెప్పాలి. లేనివాడిగా వచ్చాను, ఏ ఆస్తి లేదు, దేవుడు నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీర్వదించాడు, ఇప్పుడు నా కారు ఉంది, బంగ్లా ఉంది అని గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడైతే ఆ సాక్ష్యం ప్రజలు వింటారో, విని ఎంతోమంది నమ్మడం, ఎంతోమంది మోసపోవడం మనకు కనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే అతను ఎవరు అనుకున్నారు? వీళ్ళ పెట్టిన వ్యక్తే కిరాయికి మాట్లాడుకుని, ఇదిగో నువ్వు పలానా సాక్ష్యం చెప్పాలి అని చాలామందిని ఇదిగో యాక్టర్స్గా పెట్టడం కనిపిస్తుంది. అంతకుముందు న్యూస్లో వచ్చింది.
ప్రతి ఒక్క బోధకుడు కూడా ఇద్దరు ముగ్గురు బోధకులు దెయ్యాలని వదలకోవడం, కుంటివారికి ఏమంటే కాళ్ళు ఇవ్వడం, ఇలాంటివి చేసే ప్రతి ఒక్క బోధకులు కూడా ఒకే యాక్టర్స్ పెడుతున్నారంట. మీకు అర్థమైందా? ఒక ఆవిడికి ఎన్నిసార్లు రోగం వస్తుంది? ఒకసారి వస్తుంది. ఒకసారి మళ్ళీ స్వస్థత తెచ్చేసాక మళ్ళీ కళ్ళు పోతాయా? యేసుక్రీస్తు కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడు. మళ్ళీ కళ్ళు పోయినాయి అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, రాలేదు. కానీ ఇక్కడ యాక్టర్స్కి మాత్రం ఇగో ఈ బోధకుడి దగ్గర నటిస్తారు, మళ్ళీ వేరే బోధకుడి దగ్గర నటిస్తారు, మళ్ళీ ఇంకో బోధకుడి దగ్గర నటిస్తారు. ఇదంతా కూడా ఎవరికి దొరికిపోయారు వీళ్ళు? అలా నటించి న్యూస్ మీడియాకి దొరికిపోయాడు. ఇప్పుడు ఆ 3 క్లిప్లు చూపిస్తున్నారు. అక్కడ దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తుంది ఆవిడ, రెండో క్లిప్లో దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తుంది, ఇక్కడ దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తుంది. బోధకుడు మాత్రం మారుతున్నారు. 3 బోధకులు కనిపించారు. ఏంటి దాని అర్థం? ఇదిగో ఈ భూమి మీద మేలుల కోసమే, ఆశీర్వాదాల కోసమే, ఏదో బాధలు నువ్వు తీర్చుకోవడం కోసమే దేవుని దగ్గరికి రావాలి అని నమ్మించడానికి, దేవుడు ఇవన్నీ చేస్తాడు అని ప్రజల్ని నమ్మించడానికి ఎంత గొప్ప ప్లాన్ వేసుకుంటున్నారో చూసారా సమాజంలో చాలా మంది. నిజంగా మనం ఆలోచించాలండి. ఆశీర్వాదాలు నాడు నేడు, నాడు ఎలా ఉన్నాయి ఆశీర్వాదాలు, నేడు ఎలా ఉన్నాయి అని మనం అన్నప్పుడు కొంతమంది యెహోవానైనా నేను అన్నట్టును మార్పు లేని వాడను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడను అని చూపిస్తుంటారు కొంతమంది. ఎందుకంటే మేము గత కాలంలో దీని గురించి ఎంతో మందితో మాట్లాడాం. దీని గురించి ఆశీర్వాదాలు ఉన్నాయి అని ఎంతో మందితో అన్నవారితో ఎంతోమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చూపిస్తుంది మాట్లాడేటంటే ఇదిగో యెహోవా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. మరి అప్పుడు సూచక్రియలు చేశాడు, అప్పుడు యెహోవా ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు నేడు అలాగే ఉంటాడు, రేపు అలాగే ఉంటాడు అని కొంతమంది మోసపోతున్నారండి. ఇశ్రాయేల్ని ఆశీర్వదించినట్టు మనకు కనిపిస్తుంది. భూమి మీద ఎంతోమంది భక్తుల్ని ఆశీర్వదించినట్టు కొన్ని సందర్భాల్లో మనకి కనిపిస్తుంటది. కానీ ఆయన శిక్షించలేదా బైబిల్ గ్రంథంలో? ఎక్కడ ఆలోచించండి. ఎంతో మందిని శిక్షించాడు, తన పిల్లల్నే శిక్షించాడు. ఈ మాట మరి నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఎందుకు శిక్షించాలి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారు కనిపించరండి. నిజంగా మనం ఆలోచించాలి. నాడు ఎలాగుంది ఆశీర్వాదం అనగానే ఒకసారి మనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదిస్తే ఏమొస్తుందంట? ఐశ్వర్యం వస్తుంది. ఏ ఐశ్వర్యము తెలియదు. ఐశ్వర్యం అనగానే ఏం తెలుసు మనకి? డబ్బు గురించి తెలుసు, బంగారం గురించి తెలుసు, ఈ భూమి మీద ఉన్న సంపదలన్నిటి గురించి తెలుసు. కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఇదిగో ఈ మాటను చూపిస్తున్నారు. యెహోవా ఆశీర్వాద అనగానే ఏంటి? యెహోవా ఆశీర్వదించడం అంటే ఏమొస్తుంది? ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపద వస్తుంది అని ఈ మాటను బట్టి ఈరోజు ఎంతో మంది మోసపోతున్నారండి. కానీ ఆశీర్వాదము ఎప్పుడూ ఒకే విధంగా లేదు. ఈరోజు మనం భూమి మీద బతకడానికి ఏం అవసరం? డబ్బు అవసరం, అవునా? దేవుడిచ్చిన ప్రకృతి, దేవుడిచ్చిన గాలి ఎన్ని అనుభవిస్తున్నా మనం మనకు తెలియకుండానే దేనికి ముఖ్య స్థానం ఇచ్చేసామంటే డబ్బుకు ముఖ్య స్థానం ఇచ్చేసాం. ఇప్పుడు చిన్న పని జరగాలి అన్నా ఏది కావాలి? ధనం కావాలి. మరి ప్రారంభంలో ఆదాము అవ్వలు ఉన్నారు. వాళ్ళకి ఆ డబ్బు అవసరమా? వాళ్ళకేమన్నా ధనం అవసరమా? అవసరం లేదు. కానీ అప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. మరి వాళ్ళకి ఐశ్వర్యం వచ్చేసిందా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారికి ఐశ్వర్యం వస్తుంది అని మనం అనుకుంటే మరి ప్రారంభంలో వాళ్ళకి డబ్బే అవసరం లేదుగా, వారిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? ఆశీర్వదించక్కర్లేదుగా పోని వాళ్ళని. ఆశీర్వాదం వల్ల డబ్బే వస్తుంది అని అపోహలో ఉంటున్నారు. కానీ ఆశీర్వాదాలు నాడొకలాగా నేడొకలాగా ఉన్నాయన్న సంగతి మనం గ్రహించాలి. ఆయన ప్రారంభంలో ఆశీర్వదించిన మాటను ఒకసారి మనం చదువుకుందాము. 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను,
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. చాలండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, మొట్టమొదటి ఆశీర్వాదంగా ఆయన ఆశీర్వదిస్తున్న దాంట్లో మొదటి పదంగా ఏం కనిపిస్తుంది? భూమిని నిండించడం. ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయాలి? భూమిని నిండించాలి. అంటే ఆ కాలంలో భూమి మీద ప్రజలు ఉన్నారా? జనాలు ఉన్నారా? లేరండి. ఆదాము అవ్వలు మాత్రమే ఉన్నారు. మరి ఆదాము అవ్వలు ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది అవసరం? భూమిని నిండించాలి. వాళ్ళ పనేంటి? వాళ్ళు చేయవలసిన పనేంటి? భూమిని నిండించే పని. మరి భూమిని నిండించే పని చెయ్యాలి కాబట్టి ఎందులో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? భూమిని నిండించే విషయంలోనే ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం ఏమని చెప్తున్నాడంటే మీరు భూమిని నిండించాలి, అంతేకాక దాన్ని లోపరుచుకోవాలి. ఇదిగో భూమి మీద ఎవరో లేరుగా, మీరిద్దరే ఉన్నారుగా, ఇదిగో మీ ద్వారా ఈ భూమి అంతా కూడా సంతానం కలగాలి, ఎంతో మంది పిల్లలు మీ ద్వారా ఈ భూమి మీదకి రావాలి, మీరంతా కలిసి ఈ భూమిని లోపరుచుకోవాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద తిరుగు ప్రతి ఒక్క జాతిని కూడా మీరు ఏం చేయాలో తెలుసా? ఏలాలి. మీకు ఇది అవసరం, మీరు ఈ పని చెయ్యాలి. ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి ప్రారంభంలో ఉన్న ఆదాము అవ్వల్ని. అంటే ఈ ఆశీర్వాదం ఎలా కనిపిస్తుంది? సంతానానికి సంబంధించిన ఆశీర్వాదంగా కనిపిస్తుంది. ఇదిగో ఈ భూమి మీద ఫలించడం అనగానే దేని గూర్చి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు భూమి మీద పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు ఫలించాలి, ఈ భూమి అంతా కూడా చెదిరిపోవాలి, భూమి అంతా కూడా దేవుని పిల్లలు, భూమి మీదకి నరులందరూ కూడా రావాలి. అలాగే కొద్ది కాలం తర్వాత నోవాహు జలప్రలయం జరిగింది. ఎందుకంటే భూమి మీద నరుల చెడుతనము గొప్పదవడం వల్ల ఏం చేశాడు దేవుడు? కొద్ది కాలానికి ఇదిగో సమస్త జనులను నాశనం చేస్తాడు. అది 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటది. ఇప్పుడు సమస్త జనులను నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది కనిపిస్తారు అంటే, ఇదిగో కేవలం 8 మంది మాత్రం మనకు కనిపిస్తారు, నోవాహు అతని యొక్క కుటుంబం. ఇప్పుడు మళ్ళీ ఆ 8 మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా ఏం చెప్తున్నాడు అనగానే, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే ఇక్కడ కూడా ఎటువంటి ఆశీర్వాదం కనిపిస్తుంది? పిల్లలకి సంబంధించిన ఆశీర్వాదమే కనిపిస్తుంది. ఇప్పుడు యెహోవా అయిన వాడు నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉన్నాడని మనం అనుకుంటే, అలాగే యేసుక్రీస్తు వారు కూడా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు, దీన్ని బట్టి ఆశీర్వాదం అని మనం అనుకుంటే, ఈ రోజు కూడా ఏ ఆశీర్వాదం రావాలి? జనులందరికీ సంతానం గురించి ఆశీర్వదించాలి. అవునా? 10 మంది పిల్లలండి మాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు ఆలోచించండి. 10 మంది పిల్లలండి, దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరండి. ఎంతమంది పిల్లలు అనగానే 2, పోని 3, 4 చెప్పారంటే కొంచెం ఆశ్చర్యంగా చూస్తారు. అవునా? 4 అన్నారు అంటే కొంచెం ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకా లిస్ట్ పెరిగింది అనుకోండి. గత కాలంలో 10 మంది ఉండేవాళ్ళు పిల్లలు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇద్దరికి మించి ఉండట్లేదు. నిన్ను దేవుడు ఆశీర్వదించట్లేదా? మరి ప్రారంభ కాలంలో ఆదామును ఆశీర్వదించాడు, 1000 మంది పిల్లలు వచ్చారు ఆదాము నుండి. నోవాహుని వారి యొక్క సంతానాన్ని ఆశీర్వదించాడు, 1000 మంది పిల్లలు వచ్చారు. మరి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు మరి నీకు కూడా ఎంతమంది పిల్లలు అనగానే ఎంతమంది చెప్పాలి? 1000 మంది పిల్లలు నువ్వు కూడా చెప్పాలి. నీ పిల్లలు వేలల్లో కూడా లెక్కట్లేకపోతాం. అవునా? ఈ 10,000 10 మంది పిల్లలని చెప్పొచ్చా? చెప్పలేదు. ఒకరు ఇద్దరే. అంటే నాడున్న ఆశీర్వాదం నేడుందా? నేడు లేదు. అది ఎప్పుడుంది? ప్రారంభంలో ఆదాము అవ్వల కాలంలో ఉంది. ఆ తర్వాత దేవుడు నాశనం చేశాడు కాబట్టి నోవాహు గారి కాలంలో ఉంది. ఇంకా ఆలోచిస్తే అబ్రహాము కాలం దగ్గరికి మనం వెళ్తే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళి
నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను, నిన్ను దూషించు వారిని శిక్షించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఏమంటున్నాడు? అబ్రహాము గారికి కూడా ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానని ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే ఇందాడ మనం మాట్లాడుకున్నాం కాబట్టి పిల్లల కూర్చున్న ఆశీర్వాదం అబ్రహాము గారికి కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ చూపిస్తున్న ఆశీర్వాదం అలా కనిపిస్తలేదు. పిల్లల కూర్చులాగా ఉందా? ఇప్పుడు చదువుకున్న ఆశీర్వాదం ఏమన్నా పిల్లల కూర్చి ఏమన్నా చెప్తున్నాడా? ఎటువంటి ఆశీర్వాదం అబ్రహాము గారికి ఇచ్చాడు అంటే, అబ్రహాము గారి వంశం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఏం చేస్తానంటున్నాడు? ఇదే అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం. ఆయన వంశంలో వచ్చిన యూదులే గాని, ఆయన వంశంలో ఆ యూదులలో వచ్చిన యేసుక్రీస్తు వారే గాని, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రోజు భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఏం కలిగిందో తెలుసా? ఆశీర్వాదం కలిగింది. అది ఎప్పుడిచ్చాడు అబ్రహాం గారికి ఆ ఆశీర్వాదం? ఇదిగో నీ సంతానం వస్తుంది, నీకు ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఇశ్రాయేల్లో 12 మంది గోత్రాలు కూడా కలుగుతాయి. ఈ 12 మంది గోత్రాలను కూడా చివరికి వెళ్ళేసరికి ఇదిగో ఈ 12 మంది గోత్రాల్లో యూదా గోత్రంలో యేసుక్రీస్తు వారు పుడతారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త వంశాలని కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇది అసలు ఆశీర్వాదం అనిపిస్తుందా మీకు? అని మన లోక సంబంధంగా ఆలోచిస్తే ఇది ఏమన్నా ఆశీర్వాదంలో ఉందా? మనకిది ఆశీర్వాదంలో మనకేది ఆశీర్వాదంగా ఉంటుంది? అబ్రహామును ఆశీర్వదించిన దేవా అని ప్రార్థిస్తాడు. ఎందుకంటే అబ్రహాము గారికి ప్రయాణమై వెళుతుంటే దేవుడు అవసరమైనవన్నీ కూడా ఇచ్చాడు. ఈ అసలు ఆశీర్వాదాన్ని మాత్రం మనం మర్చిపోయాం. కానీ అబ్రహాము గారికి ఎన్ని ఇచ్చినా సరే వాటన్నిటి గురించి ఆలోచించాడా? అవి శాశ్వతమని బ్రతికాడా? ఇది ఆలోచించడండి మనిషి, ఇది ఆలోచించడు. ఆ కాలంలో ఆయన గుడారాలు వేసుకుని బ్రతికినప్పుడు ఈ కాలంలో పోనీ నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నావు కాబట్టి, దేవుడు అనుకుంటేనే సమస్తము నీకు వస్తున్నాయి కాబట్టి నువ్వేమన్నా నీకు కలిగిన వాటిని దేవుని కోసం ఉపయోగించేవాడుగా ఉన్నావా? ఆలోచించు. నువ్వు కూడా నీ ఇంటిని పక్కన పెట్టేసి గుడారాలు వేసుకుని దేవుని కోసమే సమస్తం అర్పించేవాడిగా ఉన్నావా? అబ్రహాముకి దేశాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు భూమి మీద సెంటు భూమి ఇస్తేనే భూమి మీద ఆగం మనం. 1 సెంటు 2 సెంట్లో భూమి ఉందనుకోండి, ఇంకా ఎకరం ఉంటే ఇంకా ఎక్కడ పట్టుకోలేం, ఎక్కడ దొరకడు. ఇంకా ఇటు భూమి మీద కొన్ని ఆస్తులు కొన్ని ఉంటేనే నువ్వు ఎక్కడా ఉండలేకపోతే అబ్రహాము గారికి ఎంత ఇచ్చాడు? దేశం ఇచ్చాడు. అలాగే ఆయన బ్రతికినంత కాలం కూడా ఏ లోటు లేకుండా బ్రతికాడు. అలాగని ఆయనకి శ్రమలు రాలేదా? ఆయనకి బాధలు రాలేదా? దేవుని చెప్పిన మాటను బట్టి బయటకు వచ్చిన ఆయన కూడా బాధలు పడ్డాడా లేదా? ఆలోచించండి. దేవుని చేతే పరిశోధింపబడి దేవుని చేతే ఆ యొక్క పరిశోధనలతో ఒక కఠినమైన పరిశోధనలో ఆయన నెగ్గినట్టు అబ్రహాము బ్రతుకు మనకు కనిపిస్తున్నప్పుడు మరి ఈ ఆశీర్వాదము ఒకటే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రారంభంలో ఇచ్చిన ఆశీర్వాదం సంతానం గూర్చి, ఇక్కడ అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం వీటన్నిటితో పాటు ఇదిగో రాబోయే కాలంలో యేసుక్రీస్తు ద్వారా అందరినీ ఆశీర్వదిస్తానని ఇటువంటి ఆశీర్వాదం ఇచ్చినట్టు వీళ్ళకి ఇక్కడ అబ్రహాం గారి సందర్భంలో కనిపిస్తుంది. అంటే ఆశీర్వాదాలు కాలాన్ని బట్టే మారుతున్నాయా లేదా? ఆలోచించండి. నాడొకలాగా ఉంటున్నాయి, నేడొకలాగా ఉంటున్నాయి, రేపు ఒకలాగా ఉంటున్నాయి. అయితే కాలాన్ని బట్టి మారుతున్నా సరే ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనిషికి ఏది అవసరమో, మనిషి ఏది ఉంటే పరలోకం చేరుతాడో దానికి అవసరమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఇక్కడ. అదవుతుందండి. మనిషికి ఏది అవసరం? ప్రారంభ కాలంలో ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలకి ఎవరు అవసరం? సంతానం అవసరం, పిల్లలు అవసరం. ఈ భూమి మీద దేవుడికి, మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడికి భూమి మీద పిల్లలు అవసరం. పిల్లలు అవసరం కాబట్టి ప్రారంభ కాలంలో ఎలా ఆశీర్వదించాడు? ఇదిగో సంతానాభివృద్ధి నిమిత్తం ఆశీర్వదించాడు. ఆ తర్వాత కాలంలో నోవాహు సందర్భంలో కూడా పిల్లలు అవసరం. అందుకే సంతానం గురించి అక్కడ ఆశీర్వాదాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ కాలంలో అవసరమా పిల్లలు? ఈ కాలంలో అవసరమా? ప్రతి ఒక్క దేశం కూడా మా జనాభా ఎక్కువ అనుకుంటున్నాయి. ప్రతి ఒక్క దేశాలు కూడా. భారతదేశం ఇంచుమించు 120 కోట్ల మంది.
జనాభా ఎక్కువ గల దేశం. అలాగే ఒక చైనా కదండి, చైనా కూడా జనాభా ఎక్కువ గల దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని దేశాలు చేసుకున్న నిబంధన ఏంటి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్. దాని గురించి కూడా మీకు రాబోయే పాఠాల్లో ఉంటుంది. అలాగే ఇంకొక స్లోగన్ బయటికి తీసుకొచ్చారు. ఏంటది? ఒక పిల్లోడే ముద్దు, రెండో వాడు వద్దు. ఎందుకు తీసుకొచ్చారు? జనాభా పెరిగిపోతుంది అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం నెరవేరిందా? నెరవేరిపోయింది. నెరవేరిపోయిన తర్వాత ఇప్పుడు భూమి అంతా నిండిపోయారు. మరి ఇంక ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఉంటుందా? ఆశీర్వాదం అవసరం ఉంటుందా? పోనీ ఉండదు కదండి. ఆ కాలంలో వారికి, ఆ తర్వాత కాలంలో ఎంతో మంది భక్తుల్ని, దేవుని పిల్లలైన వారిని ఆశీర్వదించాడు. లోక సంబంధమైన ఆశీర్వాదాలే ఆశీర్వదించాడు. ఇశ్రాయేల్ కాలంలో, ఇశ్రాయేల్ బ్రతికిన కాలం అంతా కూడా ఇదిగో మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. ఇవన్నీ రెఫరెన్స్లు ఉంటాయండి. దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాటల ప్రకారం అంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తే, మీ తల్లిదండ్రులను మీరు సేవిస్తే, మీ తల్లిదండ్రుల ఎడల మీరు బాధ్యత కలిగి ఉంటే ఇదిగో నిన్ను దీర్ఘాయుష్మంతుడిని చేస్తాను అని కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవి మరి ఈ కాలంలో ఉన్నాయా అని ప్రశ్న రావాలి మనకి. ఎందుకంటే ఒక ఆశీర్వాదం అయితే ఈ కాలంలో ఉండదని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ధన సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ కాలంలో ఉంటాయా అని మనకు ప్రశ్న వస్తే, ఆ కాలంలోనే దేవుడు ఒక మాట అనడం మనకు కనిపిస్తుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇశ్రాయేల్ని దేవుడు ఆ కాలంలో ఆశీర్వదిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మనం అనుకుంటున్న, ఈరోజు ప్రజలు అనుకుంటున్న ఆశీర్వాదం లోక సంబంధమైన ఆశీర్వాదం ధన రూపమా, ఏదన్నా స్థలం రూపాన, ఇంటి రూపాన, లేకపోతే ఉద్యోగం రూపాన, ఈ విధాలైన ఆశీర్వాదాలు గత కాలంలో ఇశ్రాయేల్లో కొంతమందికి కొన్ని సందర్భాల్లో జరిగాయి. జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పాత నిబంధన కాలం పూర్తయ్యే సమయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ముందు మీరు మందిరానికి 10వ వంతు తీసుకురండి. అంటే వీళ్ళు ఎలా అడుగుతున్నారు దేవుణ్ణి? దేవుడికి ఇచ్చేది మర్చిపోయి దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడికి, ఎందుకంటే పాత నిబంధన కాలంలో 10వ వంతు దశంభాగం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. వారు సంపాదిస్తున్న దాంట్లో 100 రూపాయల్లో 10 రూపాయలు. అలాగే ప్రథమ ఫలం, మొట్టమొదట ఒక పంట కోసినా సరే అందులో ప్రథమ ఫలం, ఏదైనా ఒక పని చేసినప్పుడు అందులో ప్రథమ ఫలం కూడా దేవునికి ఇవ్వాలి. ఇవి ఆజ్ఞలుగా దేవుడిచ్చాడు. ఇచ్చినప్పుడు ఇవి చేయట్లేదంట. కానీ ఏం చేస్తున్నారు? ఆ దేవుణ్ణి మాత్రం అడగడం మానలేదంట. అంటే వరుసగా ఏం చేస్తున్నారు? వీళ్ళు అడుగుతానే ఉన్నారు. అందుకే ఇదిగో ఇది బాగా నేర్చుకున్నారండి. పాత నిబంధన కాలంలో ఉన్నాయని బాగా ఆశీర్వాదం అనగానే పిచ్చి కాబట్టి ఆశీర్వాదం అని సత్య బైబిల్లో కొట్టేసి ఆశీర్వాదం గురించి వచ్చిన రెఫరెన్స్లు అన్ని చదివేశాడు. అర్థమవుతున్నాయా? అలాగే రెఫరెన్స్ బైబిల్, ఇప్పుడు నేను మాట్లాడేది రెఫరెన్స్ బైబిలే. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడెక్కడ దేవుడు ఆశీర్వదించాడు ఇవన్నీ చదివేసి ఆశీర్వాదం గురించి ప్రసంగాలు మొదలెట్టారు. ఎవరు? చాలా మంది బోధకులు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, యోబుని ఆశీర్వదించాడు. ముందు చెప్పించింది చెప్పడు, అవునా? ముందు యోబుకి పరీక్ష పెట్టాడు, అది చెప్పడండి. ఆ తర్వాత యోబు గారిని ఆశీర్వదిస్తున్నాడు చూసాడా, అది మాత్రం చక్కగా చెప్తాడు. ఎంతో మంది భక్తులు బాధలు పొందడం, భక్తులు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పాలవడం, దేవుని చేత వాళ్ళకి శిక్షలు రావడం, ఇవేవి చెప్పరు. వాళ్ళు మారిపోయి వాళ్ళు బాగుపడిన తర్వాత ఆశీర్వదించే మాటలు మాత్రం చెబుతారు. ఏ భక్తుడిని చూసుకోండి, వాళ్ళ యొక్క ప్రారంభంలో కానీ వాళ్ళ యొక్క జీవితంలో కానీ ఏదో ఒక చిన్న తప్పు లేకపోలేదు, అందులో దేవుడు వారిని శిక్షించకపోలేదు. కానీ ఇవి ఎవరైనా మాట్లాడతారా? ఏమంటే జైశాలి గారు వచ్చేదాకా ఈరోజు భక్తుల గురించి ఆలోచిస్తే
ఆశీర్వాదాల గూర్చి చెప్పిన వారే భక్తుల్ని ఎలా ఆశీర్వదించాడు, దావీదుని ఎలా ఆశీర్వదించాడు, మోషే గారిని ఎలా ఆశీర్వదించారు. లేకపోతే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఈ చెప్పడమే తప్ప, ఇదిగో వాళ్ళ తప్పు చేసినప్పుడు శిక్షించాడు, నువ్వు తప్పు చేస్తున్నా శిక్షిస్తాడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు వారికి ఘోరమైన శిక్షను వారికి దయచేశాడు. ఇదిగో నువ్వు కూడా పాపం చేస్తే నిన్ను శిక్షిస్తాడు అని చెప్పిన వారు లేరండి. ఇదిగో ఆ కాలంలో ఆశీర్వాదం అలా ఉండి, ఆ ఆశీర్వాదాల గురించి ఒక మాట కూడా కొత్త నిబంధన కాలంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం దాన్నే పట్టుకుని ఉంటామని దేవుడికి ముందే తెలుసు కదా. ఆ పాత నిబంధన కాలంలో ఆశీర్వాదం మనం వదలమని దేవుడికి ముందే తెలిసి కొన్ని మాటలు రాయించాడు. అవి కూడా మనం చూసుకున్నాం. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్ములు ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును ఆ మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకు వచ్చును. ఏంటంట దేవుని ఉగ్రత ఎవరి మీదకు వస్తుంది? దేవుడు ఆశీర్వదించాడు ఇశ్రాయేలుని, ఆశీర్వదించాడని ఎన్నో సందర్భాలు చదువుకున్నావుగా. అబ్రహామును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, ఆ తర్వాత వచ్చిన ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు. వీళ్ళందరికీ ఆశీర్వాదాలు వచ్చాయిగా. మరి ఇక్కడ చూస్తే దేవుని ఉగ్రత రావడం ఏంటి? నిన్న నేడు రేపు ఒకే విధంగా ఒకే రీతిగా ఉన్న దేవుడు ఎందుకు ఉగ్రత పంపిస్తున్నాడు వీళ్ళ మీదకి? నువ్వు తప్పు చేసినా దేవుడు ఏమో అనకూడదా? నువ్వు పాపం చేసినా దేవుడు ఏమో అనకూడదా? మంచి చేస్తే పొగుడుతారండి. మంచి చేసినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్నప్పుడు, అమ్మ నువ్వు మంచిదానివి, దేవుని పనిలో నిత్యం ఉంటున్నావు, నువ్వు ధన్యురాలివి, ఇదిగో దేవుని ఎదుట నీ ఫలం అధికమవుతుంది అని అంటాం. ఎవరైనా అంటాం. ఇప్పుడు తప్పు చేశారు, ఏదైనా చిన్న మిస్టేక్ చేశారు, ఏదైనా పాపం చేశారు, అమ్మ నువ్వు మంచిదానివి, నువ్వు తప్పు చేసావు, అయినా పర్లేదు, నీ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉంటుంది అంటాడా? అన్నోడిని ఏమంటావు? అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మంచి చేసినప్పుడు పొగుడు తప్పులేదు, ఇంకా ఏది చేసినా మంచి అంటే తప్పు కదా అది. ఇంకెప్పుడు బాగుపడతావు? నువ్వు కూడా చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇంక ఎప్పుడు అలా చేసింది తప్పు అని ఎవరు తెలుసుకుంటారు? ఎందుకంటే మనము కూడా అంతే అండి, మనము కూడా అంతే. ఈ భూమి మీద ఇదిగో ఎవరైనా మనకి ఇష్టపడ్డారు, మంచి చేస్తున్నారు అనుకో, బాగానే పొగుడుతాం, బాగానే ఉంటుంది. మరి తప్పు చేసినప్పుడు చెప్పవా? ఎప్పుడు చెప్తావు? మరి తప్పు చేసింది చాలా తక్కువ సమయంలో నీకు తెలిసినప్పుడు ఎంత త్వరగా చెబితే అంత మంచిది. కానీ ఈరోజు మనుషులు చెప్పట్లా. ఇదిగో దేవుడు కూడా చెప్పడాని అనుకుంటున్నారు. చూసారా మనుషులు? దేవుడు కూడా అప్పుడు ఆశీర్వదించాడు, ప్రవక్తలను చంపినా ఆశీర్వదిస్తారు, యేసుక్రీస్తుని చంపేసినా ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారండి ప్రజలు చాలా మంది. ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నారు చూసారా? దేవుడు ఏమన్నాడు? తుదమట్టుకు దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. వచ్చిందా? వచ్చింది. ఆ తర్వాత యూదులకి ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యూదులకి ఎన్నో హింసలు, ఎన్నో బాధలు కలిగాయి. దేవుని ఉగ్రత వచ్చింది. ఈ రోజుకి కూడా ఉగ్రత వచ్చిందా అంటే ఈ రోజుకి కూడా అది ఉంది ఇశ్రాయేలు దేశం మీద. మనమేమనుకుంటే ఇశ్రాయేలు ఆశీర్వదింపబడిన దేశం, ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి, దేవుడు ఆశీర్వదించాడు ఆ దేశాన్ని. కాదు, శపించాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత శాపం ఉంది, ఇదిగో నీ 10వ వంతు మాత్రమే మిగులుతుంది అని శపించాడు దేవుడు ఇశ్రాయేలుని. నాడు వారిని ఆశీర్వదించాడు. దేవుని పిల్లలకు ఉన్న కాలంలో కొద్ది కాలం వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, తప్పు చేశారో, వచ్చిన ప్రతి ఒక్క ప్రవక్తని కూడా పట్టించుకోకుండా ప్రాణాలు తీశారో, ఆ తర్వాత ఆశీర్వాదం ఏమైపోయింది?
శాపంగా మారిపోయింది, శపించాడు. అందుకే ఇంకో సందర్భం కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఆశీర్వాదాలన్నీ మావి అనుకుంటున్న వారికి కొన్ని మాటలు దేవుడు రాయించాడు. రోమపత్రిక 9:4 రోమీలకు రాసిన పత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, చారాధనలను, వాగ్దానములు వీరివి. అంటే పాత నిబంధన కాలంలో ఇచ్చిన వాగ్దానాలే గాని ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా ఎవరివి? ఇశ్రాయేలీయులవి. మరి నాడిచ్చినవన్నీ ఇశ్రాయేలీయులు అయినప్పుడు మరి ఈ రోజుకి ఏమిచ్చాడు? నేడు మనకు అవసరమైన ఏమిచ్చాడు అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కొత్త నిబంధన మనకు దయచేశాడు. కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. అంటే కొత్త నిబంధనలో ఉన్నవన్నీ కూడా ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించాలి. మరి కొత్త నిబంధనలో ఏమున్నాయండి? కొత్త నిబంధనలో కూడా దేవుడు ఆశీర్వదించాడుగా, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఆశీర్వదించాడుగా అనుకుంటే పొరపాటు. కొత్త నిబంధనలో ఒక ఆవిడని ఆశీర్వదించాడు. మనందరికీ తెలుసు ఆవిడ ఎవరో? మరియమ్మ గారు. మరియమ్మ గారిని కొత్త నిబంధన ప్రారంభంలో ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా దేవుడు చూపిస్తున్నప్పుడు అక్కడ ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 1:28-31 అక్కడ మరియమ్మ గారిని దూత వచ్చి, ఇదిగో నువ్వు దేవుని దయ పొందావు, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఏమండి? లూకా సువార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాట విని బహుగా తొందరపడి ఏమనుకుందంట? శుభవచనము. ఏంటా శుభవచనం? దేవుడు నాకు తోడై ఉన్నాడా? దేవుడు నాతో పాటు ఉన్నాడా? దయాప్రాప్తురాలా నాకు శుభమా? ఏంటా శుభమా అని ఈవిడ ఆలోచిస్తుంది. చదవండి తర్వాత. దూత, మరియా భయపడకము, ఏమండి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమండి? మనందరికీ ఏం కావాలి? ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ఏం కావాలనుకుంటే, దేవుని కృప నాకు కావాలి, దేవుని దయ నాకు కావాలి, ఆయన కృప ఉంటే ఏదైనా చేయగలం, ఆయన కృప అంటే ఏదైనా మనకు వస్తుంది. మీరు కీర్తన గ్రంథం చదువుకుంటే కీర్తన గ్రంథం అంతా కూడా ఏముంటో తెలుసా? ఎక్కువ శాతం ఈ పదం మనకు కనిపిస్తుంటది. ఆయన కృప వలన ఇదిగో లోక సంబంధమైన వచ్చినట్టు కీర్తన గ్రంథంలో మనకు కనిపిస్తుంటది. ఎందుకంటే కృప ఆశీర్వాదం ఒకటేనా అని మనకి అనుమానం రావచ్చు. యెహోవా కృప ఉన్నా సరే ఏమవుతుందని మనం పాత నిబంధన కాలంలో ఉంటుందంటే, ఇదిగో లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన కృప ఉంటే వస్తుంది. ఆయన కృప ఉంటే మనం రక్షింపబడతాం. ఆయన కృప ఉంటే ఏ రోగం మనకు రాదు. ఇవన్నీ కీర్తన గ్రంథంలో కనిపిస్తుంటాయండి. అయితే ఇక్కడ కూడా కృప అనగానే ఇవిడ ఏమనుకుంటుంది? దేవుని కృప అనగానే పాత నిబంధన కాలంలో ఇచ్చిన కృపలే అనుకుంటుందిగా. దయానంగానే ఏమనుకుంటుంది? దేవుడు నాకు తోడు అనగానే ఇదిగో నేను ఏది అడుగున్నది జరుగుతుంది, నాకు అవసరమైనవన్నీ వచ్చేస్తుంది, ఇలాగే ఆలోచిస్తుందిగా మరియమ్మ గారు. ఏమండి? ఇలాగే ఆలోచిస్తుంది. తర్వాత, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏంటంటే కృప? పెళ్ళయిందా ఆవిడికి? ఆలోచించండి. పెళ్ళయిందా? ప్రదానము చేయబడిందా అని రాయబడి ఉంది. యోసేపుతో ఇంకా కలవడం అనేది జరగలేదు. వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయడం అనేది జరగలేదు. జరగనప్పుడు ఎవరివిడ? కన్యక. ఇప్పుడు కన్యక గర్భము ధరించడం ఆవిడికి ఏ విధంగా కృప అవుతుందో ఆలోచించండి. కృప అవుతుందా? ఆ కృప వల్ల భూమి మీద ఏమన్నా గొప్ప పేరు వచ్చేస్తుంది ఆవిడికి? ఏమొస్తుంది? పేరు రావడం కాదు, ఎన్నో అనుమానాలు, ఆ అనుమానాలతో ఎన్నో మాటలు, చివరికి భర్త కూడా వదిలేసే సందర్భం ఆవిడ యొక్క జీవితంలో ఎదురైంది. భర్త వదిలేసే పరిస్థితి, ఆ కుటుంబంలో కూడా సఖ్యత లేకుండా ఆవిడ అంతవరకు కూడా, జీవితం అంతం వరకు కూడా ఇదిగో భర్తతో సరిగ్గా ఉన్నట్టు మనకు కనిపించదండి. బాధలు పడుతున్నట్టే మనకి కనిపిస్తుంది. అయిపోయింది. ఏమండి? ఇక్కడతో అయిపోయిందా? అవలేదు. మళ్ళీ సుమియోన్ అనే ప్రవక్త వస్తాడు. ఆయన ఏం చెప్తాడు? అమ్మా ఇదిగో నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోతుందని ఆయన చెప్తాడు. ఏంటా ఖడ్గము? ఏంటా కృప? అంటే ఖడ్గము దూసుకుపోవడం కృప? ఖడ్గము దూసుకుపోవడం దయ? ఖడ్గము దూసుకుపోవడం ఆశీర్వాదమా?
కాదని మనం అనుకుంటామేమో కానీ కొత్త నిబంధన కాలంలో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఏ లోక సంబంధమైనది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద నీకు బాధలు కలగొచ్చు, ఈ భూమి మీద నీకు హింసలు కలగొచ్చు, ఈ భూమి మీద ఎటువంటి ఇబ్బంది అయినా నీకు కలగొచ్చు, కానీ చనిపోతే మాత్రం నువ్వు పరలోకం చేరాలంటే ఈ భూమి మీద శ్రమలు అనుభవించాలి. అది కొత్త నిబంధన ఆశీర్వాదం. అందుకే ప్రారంభంలోనే జరిగింది అది. మరియమ్మ ద్వారానే తెలియజేశాడు అది. ఇదిగో నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది. దేవుని దయ పొందావు కదా, దేవుని కృప పొందావు కదా, ఈ కృప వల్ల నీకు జరిగేది ఏంటో తెలుసా? నీ హృదయములో ఖడ్గము దూసుకుపోతుంది, ఖడ్గము దిగుతుంది నీ గుండెల్లో. ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? ఆలోచించండి. కానీ పెంచిన తరువాత ఇంచుమించు 30 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉండి దేవుని సువార్తకు బయటకు వెళ్ళిన ఆయన ఏమండి మళ్ళీ తిరిగి ప్రాణాలతో వచ్చాడా ఇంటికి? ఆలోచించండి. తిరిగి ప్రాణాలతో వచ్చాడా? రాలేదండి. ఎలా వచ్చాడు? ఆమె వచ్చింది మళ్ళీ మరి తెలిసిపోద్దిగా యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఎలా చూస్తుంది తన కుమారుణ్ణి? చిన్నప్పుడు చక్కగా ఎత్తుకుని, చక్కగా ఆడించి, చక్కగా నడక నేర్పించి, పిల్లడు పెద్ద అయ్యేదాకా చూసుకుని, ఇదిగో కొద్ది కాల స్వార్థ ప్రకటన కోసం వచ్చిన ఆయన్ని తిరిగి వస్తుందని అనుకుంటుంది కదండి ఏ తల్లైనా. మళ్ళీ ఇదిగో నా కుమారుడు తిరిగి వస్తుంది అనుకుంటుంది. తిరిగి రాకపోయినా ఎక్కడో దుక్కుని బ్రతికున్నా సరే తల్లి ఆనందంగా ఉంటుంది. నా కుమారుడు పలానా చోట దేవుని సువార్త చేస్తూ ఉన్నాడు, నాకు ఆనందంగానే ఉంటుంది అనుకుంటుంది తల్లి. మరి ప్రాణాలు పోతాయంటే, ప్రాణాలు పోయాయంటే ఆనందంగా ఉంటుందా? బాధగానే ఉంటుంది కదండి. పోనీ ప్రాణాలు పోవడం ఏమన్నా మామూలుగా సాధారణంగా పోయిందా? ఆలోచించండి. ఇదిగో ప్రజలందరి చేత హింసలు బాధలు పొంది కొరడా దెబ్బలు తిని సిలువలో ప్రాణం పోవాలి. మరి ఇదంతా కూడా కళ్ళతో ఎవరు చూశారో తెలుసా? మరియమ్మ గారు కళ్ళతో చూశారండి. ఇదంతా కూడా కళ్ళ ముందు తన పిల్లవాడు చనిపోవడం, తన గర్భాన పుట్టిన యేసు ప్రభువుల వారు చనిపోవడం కళ్ళతో చూసిందండి మరియమ్మ గారు. ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించండి. ఎంత వేదన చెందుండాలి. ఇది ఖడ్గం కాదా? ఆలోచించండి. అందుకే చెప్పాడు సిమియోను ప్రవక్త, ఇదిగో నీ గుండెల్లో ఖడ్గము దూసుకుని పోతుంది. యేసుక్రీస్తుని కన్న తల్లి మరియమ్మ గారికే ఇటువంటి బాధలు, ఇటువంటి హింసలు వచ్చినప్పుడు దేవుడు దీన్ని ఆశీర్వాదం అన్నప్పుడు నువ్వెందుకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుకుంటున్నావు? పోనీ ఇది ఏమన్నా ఎక్కడో రాయబడి ఉందా? ఏదో చరిత్ర గ్రంథాలలో ఎక్కడో మూల ఉందా? ఇదిగో కొత్త నిబంధన కాలం అందరికీ తెలుసు, ప్రారంభంలోనే రాయబడి ఉంది ఇది. మరి ఎవరైనా దీని గురించి ఆలోచించారా? ఆలోచించరండి. దేవుడు దేని గురించి ఆలోచించమంటే దాని గురించి తప్ప, ఇదిగో ఎక్కడెక్కడ మూల ఉన్న ఆశీర్వాదాల గురించి మాత్రం చక్కగా ఆలోచిస్తున్నారు. నేడలా లేదు ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు పుట్టే సమయంలో ఆశీర్వాదం అలా లేదు. ఎలా ఉంది? శ్రమలనే ఆశీర్వాదాలకి ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే కనిపిస్తున్నాయి. అలాగే ఒక యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దాం. మరి యేసుక్రీస్తుని నమ్మిన వారికి అన్నీ వస్తాయి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి ఆస్తులు వస్తాయి, సంపద వస్తుంది. ఈ భూమి మీద ఇదిగో గొప్ప గొప్ప వారందరూ కూడా గొప్పవారిగా మారిపోతున్నారు యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్లే అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు? ఆయన జీవితంలో ఎంత ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఎంత ఉన్నతుడుగా ఉన్నాడు ఆలోచించండి. ఒక ఆయన ఈయనకి ఏదో పెద్ద కోట ఉందనుకుని ఇదిగో యేసుప్రభువుని చూసి ఇదిగో నేను నీతో వచ్చేస్తాను అన్నాడండి ఒక ఆయన. అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు జానెడు చోటైనా లేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏం సంపాదించుకోలేదా? సంపాదించుకోలేదు. మరి యేసుని నమ్మి నీకెందుకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నావు? పోనీ ఆ తర్వాత శిష్యులు ఏమన్నా సంపాదించుకున్నారా? 12 మంది శిష్యులుగా ఇస్కరియోతు యోధా తప్పిపోగా మత్తయ్య గారు 12వ వాడిగా రావడం అనేది మనకు జరిగింది. ఇది మనందరికీ తెలుసు. మరి వీళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? యేసుక్రీస్తు వారు సంపాదించుకోకపోగా తన దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆయనకేం చెప్పాడు? ఇక ఈ ధనం ఇస్తుంది నేనే, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, నువ్వు కోటేశ్వరుడు పడితే ఇంకా కోట్లు సంపాదిస్తావు అని చెప్పాడు ఆ ధనవంతుడితో. ధనవంతుడు కూడా ఏం చెప్పాడు? ఏమండి? యవ్వనుడు అండి, యవ్వనుడు మిగులు ధనవంతుడు అని కింద రాయబడి ఉంటుంది.
అంటే ఆ యవ్వనుడికి ఏం చెప్పాడు అనంగానే, ఇదిగో నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఈ లోక సంబంధమైన ఆస్తి ముఖ్యం కాదు, పరలోక సంబంధమైన ఆస్తి ఉండాలి. పరలోక సంబంధమైన ఆస్తి ముఖ్యం. యెహోవా ఆశీర్వాదము ధనమును ఐశ్వర్యమును కలిగించును గాని అది ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు. ఏ లోక సంబంధమైన ఐశ్వర్యం? పరలోక సంబంధమైన ఐశ్వర్యం. అది ఎంతమందికి అర్థమైంది ఈరోజు? నాడు కొద్ది కాలంలో పిల్లల విషయంలో ఆశీర్వదించాడు. ఆ తర్వాత కాలంలో ధన రూపంగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కొద్ది కాలం ఇచ్చాడు. కానీ నేడొచ్చేసరికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవ్వరికి ఇవ్వలా. మరి ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు? ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నారండి? పేతురు, యోహాను గారు దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ ఒక ఆయన కనిపించాడు. ఎవరైనా? కుంటివాడు. అవునా? కుంటివాడే కదా. ఇప్పుడు అతను ఏమడుగుతున్నాడు? ధనం ఇస్తారేమో అని చూస్తున్నాడండి అతను. అప్పుడు మాకు కలిగిందే మీకు ఇస్తాం అంటారు వాళ్ళిద్దరూ కూడా. ఇదిగో మాకు కలిగింది మీకు ఇస్తాం అన్నప్పుడు అతను ఏమనుకుంటాడు? కొంపతీసి ఏ వజ్రాలు తెచ్చారేమో, డబ్బులు కాదేమో ఇవి, డబ్బులు ఏమేమో వీళ్ళ దగ్గర, ఏ బంగారం ఉందేమో, ఏ వజ్రాలు ఉన్నాయేమో, ఏవోటి ఇచ్చేస్తారు మూటట్టుకుని నేను బాగా బతకొచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? స్వస్థతనిచ్చాడు. ఆ తర్వాత అతను దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించాడు. అంటే ఆశీర్వాదం అనేది కేవలం ధనం మాత్రమే కాదు, నీ పరలోక సంబంధంగా నువ్వు పరలోకం చేర్చేది ఏదైనా ఉంది అంటే అదే ఆశీర్వాదం. నువ్వు శ్రమల వల్ల పరలోకం వెళ్తావా? నీకు శ్రమలే వస్తాయి. అందుకే ఈ భక్తులందరూ కూడా శ్రమలు పడినట్టే మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని గూర్చి సువార్త ప్రకటించిన ప్రతి ఒక్కరికి ఏమి ఎదురైనాయి తెలుసా? శ్రమలే ఎదురయ్యాయండి. అందుకే పేతురు గారు కూడా మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 16వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు నేను మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా మీరు సంతోషించుడి. ఏమంటున్నాడండి? ఎప్పుడు సంతోషించమంటున్నాడు? మనిషికి ఎప్పుడు సంతోషం కలుగుద్ది? ఈ లోక సంబంధమైన ఏవైనా ఆశీర్వాదాల ద్వారా వస్తే, ధనం వస్తే, డబ్బు వస్తే, ఏమండి, లేకపోతే ఇల్లు వస్తే మనిషికి ఆనందం కలుగుద్ది. అంటే ఇప్పుడు నీకు దేంతో నువ్వు ఆనందపడాలో తెలుసా? ఈ లోక సంబంధమైన ధనం గురించి నువ్వు ఆనందపడకూడదు. అది వస్తే ఆనందపడకూడదు. ఏమొస్తే ఆనందపడాలి? ఈ లోకంలో శ్రమలు వస్తే ఆనందపడాలి, బాధలు వస్తే ఆనందపడాలి, హింసలు వస్తే ఆనందపడాలి, శోధన వస్తే ఆనందపడాలి. ఎందుకంటే ఈ శోధనను జయించావనుకో, ఇగో దేవుడు మహింపరచబడతాడు. అలాగే 16వ వచనం కూడా చూసుకున్నట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచబడెను. ఏమంటున్నాడండి? దేన్ని బట్టి మహిమపరుస్తాడంట దేవుణ్ణి? ఇదిగో నీకు ఒకవేళ శ్రమలు వచ్చాయనుకోండి, నీకు బాధలు వచ్చాయనుకోండి, ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఏమండి, కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తే కానీ, శిష్యులే కానీ, అపోస్తలుడైన పౌలే కానీ, యేసుక్రీస్తు నమ్మిన వారి చరిత్ర అంతా మనకు తెలుసు కదా. ఎంతోమంది, ఇదిగో ఎంతో కాలం నుంచి బైబిల్ గ్రంథంలో ఈ చరిత్ర అంతా రాయబడి ఉంటే ఎవరికి కూడా ఏ విధమైన ఆశీర్వాదం లేదు. చూసారా? డబ్బు ఉన్నవారు, డబ్బు కోల్పోయిన వారే మనకు కనిపిస్తారు తప్ప సంపాదించుకున్న వారు మనకు ఎక్కడ కనిపించరు. దేవుని నమ్మడం వల్ల వచ్చిన వారు, ఇదిగో దేవుని నమ్మడం వల్ల ఆస్తులు సమకూర్చుకున్న వారు మనకు ఎక్కడా కనిపించినప్పుడు ఎందుకు ఈ సమాజం ఎప్పటికీ కూడా ఆశీర్వాదాలు నమ్ముతుంది? ఇప్పటికీ కూడా ఈ లోక ఆశీర్వాదాలు వస్తాయని అపోహలు ఎందుకు బ్రతుకుతున్నారండి? ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు వాడు గుడ్డితనం కలుగజేశాడండి.
తెలుసుకునివ్వడండి. బైబిల్ గ్రంథంలో ఉన్న చదవనివ్వడు, చదివినా గ్రహించనివ్వడు, గ్రహించినా మారనివ్వడు. చూసారు ఎన్ని స్టెప్పులు ఉన్నాయో? కొంతమంది పాస్టర్లు దైవజనులు అయిన వారు కొంతమంది గ్రహించేశారు. కొంతమంది దైవజనులు అయిన వారు అవునండి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కొంతమందికి కొంతమందికి ఏంటి కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అందరికీ శ్రమలే వచ్చాయి, ఎవరు కూడా ఆస్తులు సమకూర్చుకోలేదు. మరి ఈ మాట చెప్తే మాకేది ఉండదండి, మాకు ఆస్తి ఉండదండి, వాళ్ళకేదో వస్తాయని చెప్తే మాకు వచ్చి 10వ పరకో వేస్తారు, దాంతోనే కదండి మేము బతుకుతున్నాం. ఇప్పుడు చెప్పకపోతే మాకు ఇన్కమ్ రాదు, జనాలు కూడా రారు. మళ్ళీ హింసలు బాధలు వస్తాయంటే జనాలు ఎందుకు వస్తారు? హింసలు పోతాయంటే వస్తారు, బాధలు పోతాయంటే వస్తారు. దేవుని దగ్గరికి ఇవన్నీ వస్తాయంటే ఎందుకు వస్తారు? జనాలు రారు, మాకు అవసరమైనవి కూడా రావు. కాబట్టి మేము ఏం చేయాలి? ఇవన్నీ మేము చెప్పవండి అనేసారు కొంతమంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎవరంటారండి అంటున్నారు మరికొంతమంది. అంటే సత్యాన్ని తెలిసి కూడా చెప్పని పరిస్థితుల్లో సమాజం మారిపోయింది. చెప్పినా వినని స్థితిలో మనుషులు కూడా, విశ్వాసులు కూడా మారిపోయారు. చూసారా ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. కానీ దేవుడు ప్రతి ఒక్క సంగతి రాయించాడండి. ఇదిగో క్రైస్తవుడైతే నీకు శ్రమలు వస్తాయి, ఇదే నీకు ఆశీర్వాదం. ఈ లోకంలో ఈ ఆశీర్వాదం కనిపించకపోవచ్చు, ఇది ఆశీర్వాదం అని ఎవరు అనుకోకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఈ ఆశీర్వాదం విలువేంటో నీకు తెలుస్తుంది. ఈ ఆశీర్వాదం వల్ల వచ్చే ఉపయోగం ఏంటో చనిపోయిన తర్వాత తెలుస్తుంది. బ్రతికున్నంత కాలం నువ్వు బాధలు పడినా సరే చనిపోయిన తర్వాత నీకు విశ్రాంతిని లభిస్తుంది అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏ ఆశీర్వాదం ఇస్తాడని చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. నాడు లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చుండొచ్చు, నాడు ఇదిగో పిల్లలు వృద్ధి చెందడానికి ఆశీర్వదించుండొచ్చు దేవుడు, కానీ నేడు మాత్రం నీకు ఏ ఆశీర్వాదం దొరుకుతుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుందండి ఈ భూమి మీద అంటే, దేవుని పనిలో కష్టపడాలి, దేవుని పనిలో నువ్వు శ్రమలు పడాలి, దేవుని సువార్త ప్రకటన కోసం నువ్వు పని చేయాలి. ఇలా పని చేస్తుంటే నీ శ్రమలు, నీ బాధలు, నీ ఇబ్బందుల్లో నువ్వు దేవుని కోసం బ్రతికిన ప్రతి ఒక్క బ్రతుకును బట్టి పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం నీకు కలుగుతుంది, వస్తుందండి. ఇదిగో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకుడి. మనవారం అంతకుముందు వారం విన్నాంగా, హెవెన్లీ సేఫ్టీ లాకర్. మరి ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకంలో సమకూర్చుకోవాలి. మరి పరలోకంలో సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద దేవుని పని చేయాలి. అంటే ఇదిగో ఈ భూమి మీద డబ్బు సంపాదించుకోవడం కోసం మనుషులందరూ ఆలోచిస్తున్నారేమో కానీ దేవుడు మాత్రం ఎక్కడ సంపాదించుకోమంటున్నాడు? పరలోకంలో సంపాదించుకోమంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి ఆశీర్వాదాలు నాడెలా ఉన్నాయి? ప్రారంభ కాలంలో ఆదాము హవ్వలు ఉన్న కాలంలో సంతానం గురించి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు కాలంలో ఇదిగో వాళ్ళ దేవుని ఆజ్ఞలను నెరవేర్చడాన్ని బట్టి లోక సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళకి దయచేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేసరికి 2000 సంవత్సరాల క్రితం అని మనం అనుకుంటే, ఈ కాలానికి వచ్చేసరికి ఎటువంటి ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయంటే, ఈ భూమి మీద ఆశీర్వాదాలు కనిపించట్లా. ఈ భూమి మీద ఏం కనిపిస్తున్నాయి? శ్రమలు, బాధలు, హింసలు ఈ భూమి మీద కనిపిస్తున్నాయి. కానీ ఈ శ్రమలు, బాధలు, హింసలు అనుభవించడం వల్ల ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాం? పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. కాబట్టి నేడున్న కాలంలో ఆశీర్వాదం ఎలా ఉంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే నేడున్న కాలంలో ఉన్నాయి. కాబట్టి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఈ పాఠం గురించి? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి, విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేము అందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.